హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అయితే మా ఊర్లో వినాయకుడికి అన్న సంతర్పణ జరుపుకుంటున్నామండి. ఊరు మొత్తం కూడా ఒక చోట ఉండి సరదాగా సంతోషంగా అందరం కలిసి ఈ పండగనే జరుపుకుంటాం అన్నమాట. వినాయకుడి చవితి రోజు చేసుకునే పండగ కంటే నిమజ్జనం చేసిన రోజే మాకు పెద్ద పండగ అండి. ఎందుకంటే ఊరు మొత్తం ఒక దగ్గర ఉండి చక్కగా జరుపుకునే పండగ అన్నమాట మాకు ఇది. ఈ వీడియోలో మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే వినాయకుడి గురించి మా ఊర్లో మేము ఎలా చేసుకుంటాము, మా సైడ్ మేము ఎలా మాట్లాడుకుంటాం, అంటే పల్లెటూరులో మాటలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు కూడా చూస్తారు కదా. అందుకనేసి ఈ వీడియోలో అయితే స్వామివారి నిమజ్జనం కోసం చెప్తున్నానండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో కూడా చేయండి, అంటే నచ్చిందా లేదా కూడా. ఇంక ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను ఇక్కడైతే ఇంకా ఉప్మా తాలింపు వేస్తానండి. ముందు వీడియోలో నేను చెప్పాను కదా రేషన్ బియ్యంతో రవ్వ అది చేయడం అదిని, ఇంకా రవ్వతోనే ఉప్మా అయితే చేస్తాను. ఇంకా మా వారికి ఇచ్చి నేను కూడా తినేసాను అనమాట. ఇంకా బూరెల్లోకి అయితే యాలకులు పొడి చేసి ఇమ్మన్నారండి. గుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కొన్ని పప్పులో రుబ్బేసి ఇవ్వాలన్నమాట, మినపప్పు అదిని. ఇంకా అందుకనేసి ముందైతే మా తోడుకోడలు వెళ్ళింది. ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా యాలకులు కూడా పొడి చేసి ఇంకా పంపించాను అనమాట ముందైతేనే. ఇంకా పంపించిన తర్వాత నేను కూడా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూస్తున్నారు కదా పప్పులు రుబ్బుతుందండి. 3 గ్రైండర్లు పెట్టామండి, గుమ్మంలో ఒకటి పెట్టాము, ఇలా సెడ్లో ఏమో 2 పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ పప్పు రుబ్బేసి అక్కడికి పంపించాలి వంట పుట్లకి అయితేనే. తయారైపోయింది, మీదే లేటు. జై జై గణేశ, జై జై గణేశ. కమిటీ కుర్రోళ్ళు నాయుడు ఎక్కడో పోతే ఇక్కడ పండుగ మనది ఉందిరా, ఇంకా ఉంది. ఇక ఈడు మా ఊరు ఫేమస్ వంట పుట్టు. ఇప్పుడు ఇందులో అందరూ వచ్చారు లేదు లెక్కెడతాం, తీర్థం అందరు. అక్కలు పప్పు రుబ్బుతున్నారు, పప్పు రుబ్బుతున్నారు. బాగా చూస్తున్నా లేదు, ఆలే పడాలి మరి. మాతో పెట్టుకో, మా ఆటోలో పెట్టుకోకండి. ఎవరైనా సరే తాగేసి పెడితే మాత్రం శరీరంలో ఒక కాన్ఫిడెన్స్ స్పష్టత్వం అంతే. వెనక ముందుకి ఎవరైనా ఇంతప్పుడు మాత్రం కాదు, ఎవరైనా సరే తన్నాలి. తాగి పెడితే తన్నాలి, తాగి పెడితే తన్నాలి. ఎవరైనా లక్ష్మి కనపడలేదంట. బ్లూ కలర్
తీసుకొట్టాలి అంటే బాగా ఏం చేస్తున్నాడమ్మా ఆకలి తీయడం ఆకలి ఇవ్వడం అందుకని ఎండ వచ్చేది ఇంకా వచ్చేది. మరి నువ్వు ఎక్కువ టక్కన తక్కువ
చూశారు కదండి వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.